నమస్తే, వెల్కమ్ టు శ్రీను పరస్ బ్లాగ్. మనం అయితే సోమశిలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వచ్చినాం. మనం శివాలయం టెంపుల్ పోయినాక దర్శనం అయిపోయినాక మనం నెక్స్ట్ అయితే బోటింగ్ అయితే వెళ్తాం అనమాట. మీకు చూపిస్తాను టెంపుల్ ఎట్లుందో. నోములు కూడా రెండు రకాలు, అమాస నోములు చెప్తారు. లాస్ట్ ఇయర్ మనం సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో ఏర్పడ్డాయి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంవత్సరానికి అది ఏర్పడ్డది. మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం అచ్చపేట, అదే విధంగా సోమేశ్వర ఆలయం గుజరాత్. మొట్టమొదటి జీవుడు 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. సంగమేశ్వరం, మల్లేశ్వరం, ఇది సోమేశ్వరం, ఉజ్జయిని, మహాకాళేశ్వరం, ప్రతి క్యాండిడేట్ లో ఓంకారం వస్తుంది. కాబట్టి మనకు అక్షరాభ్యాసం కూడా ఓం నమ శివాయ, ఓం సరస్వతి నమః అని జరుగుతూ ఉంటుంది. కాశీ జ్యోతిర్లింగ, కాశీ గయా ప్రయాగ పెద్దల తర్పణాలు ప్రదానాలు చేస్తూ ఉంటారు. అక్కడ చేసిన ఒకటే, ఇక్కడ చేసిన ఒకటే. ఎందుకంటే సప్తనది సంగమం ఉంది. 7:30 కలయికైనా సప్తనది సంగమేశ్వరం. నాగేంద్ర జ్యోతిర్లింగం, 15 దోషం నాగదోషం బాగా ప్రదర్శనలు చేసి అభిషేకం చేయించుకుంటే మంచిది. శ్రీరామ జ్యోతిర్లింగం భద్రాచలం, భీమేశ్వర జ్యోతిర్లింగం చర్మరాజ పరిపాలన విధానంలో భీముడు బలిశాలి కాబట్టి భీమేశ్వర జ్యోతిర్లింగం స్థాపించడం జరిగింది. విఘ్నేశ్వర జ్యోతిర్లింగం మనం మొట్టమొదటిగా వినాయకుడిని గుర్తించిన తర్వాతనే మిగిలిన పూజ స్టార్ట్ చేస్తాం. ఆటంకాలు తొలగడానికి ఎక్కువగా వినాయకుడి పూజ చేస్తూ ఉంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి దాన్ని పుష్కరాలు అంటారు. ప్రతి నది పుష్కరాలు వస్తాయి. లాస్ట్ ఇయర్ మన గంగా పుష్కరాలు వచ్చినాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, 6 ఏరియానే వైద్యనాథ్. ఒకటి అమ్మవారి మనకు దసరా నవరాత్రులప్పుడు నిరంతరాలు దర్శనం ఇచ్చి చివరికి లలిత అమ్మవారిగా మారిపోతుంది. కొల్హాపూర్, మహారాష్ట్ర. విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి.
వీళ్ళు అష్టలక్ష్ములు. మనం వచ్చేసి వైభవం తెలుసుకొని అమ్మవారి పార్కులో కావాలి. లోపల శివలింగం అంటే బయట 4 ఉంటాయి, ఒకటి అమ్మవారు మూకుంటూ స్తంభం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గజస్తంభం అనమాట. ఇంత వెడల్పు సీట్ ఇస్తాడు బస్ లా ఫస్ట్ లో నేను నమస్తే పార్వతీ హర 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 మహాదేవ శంభో శంకర పాయి మాం రక్షమాం జై బోలో లలితా మాతాకు జై. దీర్ఘాయుష్మాన్ భవ మనోభీష్టాభిరస్తు పురోదర్శన ప్రాప్తిరస్తు. ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్. అన్ని జ్యోతిలింగాలు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 అదికి 2 ఉంటాయి, అదికి 3 ఉంటాయి, 12 తర్వాత 12 జ్యోతిలింగం అనమాట. 10 చూడండి గుడి ఎంత పెద్దగా ఉందో, విశాలంగా ఉందో. అది వచ్చేసి సోమశిల అనమాట. మొత్తం ఇదేమో శ్రీశైలం దగ్గర ఉంటుంది అనమాట. మన తెలంగాణ అటు ఆంధ్ర ఇక్కడ చూసుకుంటే చూడండి మొత్తం జ్యోతిలింగాలు 12. మొత్తం మోటో రైడర్స్ వచ్చారు అనమాట. రైడర్స్ ట్రిప్గా వచ్చారు వీళ్ళంతా. రైడర్స్ అలా రాయ్ అయ్యానా. స్తంభాలు ఫ్రెండ్ చూడండి, స్తంభాలు మొత్తం మునిగిపోయినాయి. ఏడుకడికి ఎంత లోతు చూడండి, మొత్తం ఫుల్ లోతు. గాడు ఫుల్ వస్తుంది, ఇక్కడ బీవచ్చాంగా వస్తుంది. ఫ్రెండ్స్ టుడే మనం సోమశిల నాగర్ కర్నూలు జిల్లా సోమశిల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నది చూసిన ఈయన పేరు రాయవర్మ అనమాట. వీడియో వస్తుంది కాడు, ఈ ఫోన్ కూడా పోయిందే. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా జనరల్ గా వీడియో తీస్తాడు, నేను ఎక్కువ తీయను, అందుకోసం ఇప్పుడు నేను బ్లాగ్ చేస్తున్నా ఈ రోజు. మీరు ఒకసారి చూడొచ్చు గాయస్. అక్కడ ఇప్పుడు అక్కడ మనం స్పీడ్ బోట్, ఇప్పుడు మనం ఇక్కడ స్పీడ్ బోట్ ఉంది కదా గైస్, నేను ఇప్పుడు ముందుకు చూపిస్తున్నా మీకు. ఆ స్పీడ్ బోట్ ఎక్కబోతున్నాం మేము, వాడంతా ఆహ్వానం చేస్తాం గైస్. ఇప్పుడు మనం బోటింగ్ వచ్చాం. తెలంగాణ జరూర్ టూరిజం అనమాట. తెలంగాణ టూరిజం వచ్చి అడల్ట్ వచ్చి 100 రూపీస్, చైల్డ్ వచ్చేసి 50 రూపీస్. స్పీడ్ వచ్చేసి 1 to 4 members 400 రూపీస్, ఈచ్ మెంబర్ 100 రూపీస్ అనమాట. 5 to 6 members 600, అంటే ఈచ్ పర్సన్ 100 రూపీస్. పైపు చూసుకుంటే దీంట్లో చూసుకుంటే పర్ హెడ్ జెట్స్ కి వచ్చేసి 500 రూపీస్, ఫన్ యాక్ వచ్చేసి 200 రూపీస్, స్టాండ్ బోర్డ్ వచ్చేసి 150 రూపీస్ పర్ పర్సన్ పర్ హెడ్. పెడల్ బోర్డ్ అంటే మనం సైకిల్ లెక్క తొక్కాలి 100 రూపీస్. కయాక్ వచ్చేసి 150 రూపీస్. మా డ్రైవర్ అనమాట. నీ పేరు ఏం పేరు అన్నా? మల్లేష్. ఓకే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ట్రావెల్స్ కావాలనుకుంటే నెంబర్ కాంటాక్ట్ కావండి. బ్లేడ్ బాబ్జీ అంటారు. ఈ అన్నకి పెళ్ళి అయ్యేపటికి 5 years అవుతుంది. 5 years. తెలుసుగా మా మామ అదే అందరికి మామ వచ్చి టికెట్ కొంటారు అనమాట. చూసారు కదా. ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ మనం బోటింగ్ అయితే వెళ్ళిపోదాం. ఈచ్ పర్సన్ వచ్చి 100 రూపీస్ అనమాట. ఎలా అనిపిస్తుంది బోటింగ్? ఎలా అనిపిస్తుంది? బోటింగ్ ఫస్ట్ టైం ఇక్కడ ఈ ప్లేస్ లో ఫస్ట్ టైం సూపర్ ఉంటుంది. మా నువ్వు ఫస్ట్ టైం అవుతా నిజంగా అది అని చెప్పుకుంటున్నాం. సెకండ్ టైం మీరు పండగ
ఎవరికో ఫుల్ కోపం ఉంటుంది వాళ్ళు ఎక్కించేది తప్పకుండా సరే ట్రిప్టింగ్ కొడతా లేడు కాడికి రవణ కూడా ఒకటి చేస్తాడు వీడియో కంటిన్యూ వీడియోస్ ఎమ్మడే ఇమీడియట్ గా షిఫ్ట్ చేయొచ్చు కదా మళ్ళీ ఇస్తారు మళ్ళీ చెప్తా అయిపోయింది ఓ గొర్ర తిప్పాడు పదండి అండి ఇప్పుడైతే మేము అయితే బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం రెడీగా నెక్స్ట్ వాళ్ళు రౌండ్ అయిపోయినాక నెక్స్ట్ బోటింగ్ మాదే అందరు రెడీయా 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 యుద్ధానికి సిద్ధమా రెడీ నెక్స్ట్ మ్యాటర్ మనదే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పోతున్నాం కేంద్ర అంత గట్టిగా ఇంకా నీళ్ళు తగులుతాను గట్టిగా చూడు హాయ్ చెప్పండి అందరు ఏమో ఫ్రెండ్స్ డబ్బులు ఇస్తే అవుతుంది డబ్బులు పెట్టి కిలోమీటర్ రైడ్ అరే వాటర్ పడతారు వందా ఫ్రెండ్ ఘోరంగా ఉన్నది ఇక్కడ భయం అవుతుంది తిరుగుతుంటే Papa, location ఘోరంగా ఉన్నట్టు ఇక్కడ లొకేషన్ ఎలా అనిపిస్తుంది సూపర్ సూపర్ వాడదే సింపుల్ బాగున్నది అదే నేను చెప్పిన సింపుల్ మంచిగా ఆ రెండుదే మరి ఇటు మంచిగా సింపుల్ సూపర్ ఇలా క్లీనర్ పెట్టుకునేందుకు క్లీనర్ పద్ధతి సాంగ్ వేసుకో
నేను మాత్రం సోమాసేలకు వస్తే ఎక్కువ ఫిష్ కర్రీ అండి, ఫిష్ ఫ్రై మొత్తం ఇన్నే వీళ్ళే మనకు వండి పెడతారు. కేజీ వచ్చేసి 300 రూపీస్ మాత్రమే. ఇక్కడ ఏ షాప్ అయినా సరే వీళ్ళు మనకి లైవ్గా బట్టి మనకి లైవ్ కొట్టిస్తారు అనమాట. ఫిష్ చూడండి వీళ్ళే మనకి వండిస్తారు. ప్రతి ఒక్క చూడండి మొత్తం అన్ని షాపులే ఈడ గుడిసె ప్రతి ఒక్క షాప్ గుడిసెలు ఉంటారు మరి సిట్టింగ్కి ఎమ్మటికి. మనకి ఇట్లా అట్లా కూర్చోవచ్చు. 6 సిట్టింగ్స్ ఉంటాయి. మొత్తం బీర్లు అన్ని మందు అన్ని దొరుకుతాయి. ఇక్కడ మంచిగా వ్యూ చూసుకుని లైఫ్ ఎంజాయ్ మంచిగా తిరుగుని ఎంజాయ్ చేయొచ్చు తాగుకుంటా. ఫుల్ చిల్లు కావచ్చు అనమాట. ఇక్కడ ఏ షాప్ పోని కేజీ ఫిష్ 300 రూపీస్ మాత్రమే. వాళ్ళే ఫ్రై చేసి అంటే ఫ్రై పులుసు కూడా పులుసు చేస్తారు అన్న. వచ్చేసి మన శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్ అన్నదే మల్లేష్ అన్న, మల్లేష్ అన్న అనమాట. ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నా ట్రిప్. మళ్ళీ చెప్తున్నా కాంటాక్ట్ అవ్వండి అన్న, నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద, కాంటాక్ట్ అవ్వండి. అంటే అన్న డిస్కౌంట్ ఇస్తాను మరి, డిస్కౌంట్ ఇస్తావు మరి వాళ్ళకి. మంచి ప్రైజ్ పట్టుకో, మంచి ప్రైజ్లా అది ఎక్కడైనా సరే ఎన్ని రోజులు అయినా సరే నేను దగ్గర ఉండి మరి అన్ని చూపిస్తాడు. డ్రైవర్ ప్లస్ మళ్ళీ గైడ్ లెక్క ఉంటాడు. కానీ బస్ ఏసీ బస్ అయినా సార్ అన్నీ వేస్తాడు అన్ననే. ఓకే అన్న. ఇప్పుడు తెచ్చింది ఇది ఒకటి ఆర్డర్ ఉంది, ఇది ఒకటే ఉంది, మళ్ళీ రవ్వ ఉంది, ఇది కూడా వచ్చేది ఆర్డర్ అయిపోయింది పక్కకి. ఇది ఒకటే ఉందట, ఇది ఒకటే ఉందంట. అది కాదు ఇప్పుడు మాకు బ్రో మాకు ఫస్ట్ ఒక కేజీ ఏమంటే చేస్తారా? మీరు కట్ చేసి మీరే చేస్తారు కదా, మాకు కావాలి అట్లా అంటే చేపనే తీసుకొని దాన్ని మొత్తం తీసుకోవాలి. అంటే మాకు నార్మల్ అంటే కట్ చేసి ఉంటాయి చేసి. ఇది ఎంత పడుతుంది? అది ఎంత అవుతుందన్నా? అది కదా 2 కిలోలు ఉంటుంది కావచ్చు. చాలు మనకి మస్తు ఎక్కువ 2 కిలోలు చెప్పాలని 2 కిలోలు బావు. ఇప్పుడు ఎట్లా మొత్తం ఫ్రైయా? అయితే అన్న 1 కేజీ పులుసు 1 కేజీ ఫ్రై. 1 కేజీ ఫ్రైకి పెట్టు, 1 కేజీ ఆపండి, నేను చెప్తాం. అది చెప్పినాక తర్వాత ఎదురా ఇప్పుడు ఏమున్నది పులుసు పెడదాం. కొంచెం చూద్దాం. నేను సైడ్ ఫ్రై గోడ పక్కన పెట్టు. అంతే. ఎక్కువ శాతం ఫ్రై పెట్టాలి. గోడ పక్కన పెట్టు. పులుసు తక్కువ. పెట్టమంటే పెట్టు మనదే కదా. కారం గురించి కొంచెం